కార్తీక మహాపురాణం పురంజయ ఉపాఖ్యానం 20వ అధ్యాయము 20వ రోజు బహుళ పంచమి. జనక మహారాజు అడుగుచున్నాడు. మునీంద్ర, సర్వపాపములను నశింపచేయునదియు సౌభాగ్యప్రదమగు కార్తీక మహాత్మ్యమును ఇంకా విన కోరిక గలదుగాన చెప్పుము. వశిష్ఠ ముని చెప్పుచున్నాడు. రాజా, వినుము. కార్తీక మాహాత్మ్యమును గురించి అగస్త్యమునికిని అత్రి మహామునికిని జరిగిన సంవాదము ఉన్నది. అది చాలా ఆశ్చర్యకరమైనది. అగస్త్య మునీంద్ర, లోకత్రయోపకారము కొరకు కార్తీక మాహాత్మ్య బోధకమైన హరికథను చెప్పెదను వినుము. కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. శివునితో సమానమైన దేవుడు లేడు. కార్తీక మాసమందు స్నానము, దీపదానము, హరిహరుల పూజయు చేసినవారు ఇష్టార్థమును పొందును. హరిహరుల భక్తి వలన కలియుగమందు వివేకమును, ధనమును, యశస్సును, ప్రతిష్టను, లక్ష్మిని, విజ్ఞానమును, సర్వత విజయమును పొందుదురు. ఈ విషయమును గురించి పూర్వచరిత్రము ఉన్నది. త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు సూర్యవంశ సంభుతుడును అగు పురంజీయుడు అను రాజుగలడు. ఆ పురంజీయుడు కొద్దికాలము ధర్మమార్గమందు ప్రవర్తించి తరువాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్టపరాక్రమయుక్తుడై మహాసురుడై సత్యమును శౌచమును విడిచి దేవబ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోభియు హింసకుడును అయి బంగారమును దొంగిలించు వారికి ఇష్టుడై ఉండెను. రాజు ఈ ప్రకారముగా అధర్మపరాయణుడు కాగా అతని సామంత రాజులగు కాంభోజ, కురు రాజాదులు అనేకమంది సింహబలులుగూడి గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు అను 4 రకముల సేవలతో వచ్చి అయోధ్య పట్టణము చుట్టును. పురంజీయుడు అది విని శ్రీగ్రముగా చతురంగ బలముతోనూ పట్టణమునుంచి బయటకు వచ్చెను. శ్రీస్కాందపురాణములోని కార్తీక మహాత్మ్యము నందలి 20వ అధ్యాయము సమాప్తము. కార్తీక మహాపురాణం పురంజయ ఉపాఖ్యానం 21వ అధ్యాయము 21వ రోజు బహుళ షష్ఠి. ఓ అగస్త్య మునీంద్ర, అంతలో కాంభోజ మహారాజు వస్త్రాదులను పదిలముగా కట్టి కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహలధ్వనిని జేయుచు వడిగా పురంజీయుని వద్దకు వచ్చి 300 బాణములు వేసెను. ఆ బాణములు పోయి పురంజీయుని ఛత్రమును, ధ్వజమును, రథమును నరికినవి. తరువాత కాంబోజుడు తిరిగి కొన్ని బాణములతో పురంజీయుని కొట్టి 5 బాణములతో పురంజీయుని రథము యొక్క తురగములను చంపెను. తరువాత పురంజీయుడు కోపించి ఇంద్రుడువలె విక్రమించి నారి బిగించి బ్రహ్మ మంత్రములతో 10 బాణముల ప్రయోగించి కాంబోజుని హృదయము నందు కొట్టెను. పురంజీయుని బాహుబలము చేత వేయబడిన బాణములు సర్పముల వలెపోయి కాంబోజరాజు హృదయమును చెప్పించి నెత్తురు త్రాగి తృప్తి చెందినవి. సరిగా రోమ్ములో గ్రుచ్చుకున్న బాణములను కాంబోజుడు హస్తములతో లాగి ఆ బాణములనే ధనస్సు నందు కూర్చి పురంజీయునితో ఇట్లనెను. క్షత్రియ, వినుము. నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చెదను. నేను పరుల సొమ్మునందు ఆసక్తి గలవాడను కాను. ఇట్లు పలికి భోజరాజ బాణములను విడువగా అవి వచ్చి పురంజీయుని సారథిని, ఛత్రమును, నారిని, ధనస్సును త్రుంచివేసెను. పురంజీయుడు మరి యొక్క ధనస్సును గ్రహించి నారిగట్టి రెక్కలతో గూడిన బాణములను పుచ్చుకొని ధనస్కు చేర్చి నారిని చెవు వరకు లాగి కోపముతో కాంభోజునితో నిట్లనియే. రాజా, సూరుడ వోదువుగాని యుద్ధమందు ధైర్యముతో నుండుము. నాచేత ఇవ్వబడిన బాణములనే తిరిగి నాకిచ్చినావు. నీ వంటి నీచులకు ప్రతిదాని విధి తెలుసునా? నేనిప్పుడు నీకు వేరు బాణములను 20 ఇచ్చిచున్నాను.
అని అనగా అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగెను. సైనికులు అన్యోన్య సరాగాతముల చేత భుజములు తెగి బాహువులు ఊడి పాదములు మొండెములై మెడలు విరిగి భూమి యందుపడిరి. అన్యోన్య సరాగాతముల చేత ఏనుగుల తొండములు ఊడినవి, గుర్రముల తోకలు తెగినవి, కాల్బంటులు హతులైరి, రథములు చక్రములతో సహా చూర్ణములయ్యెను. బాణముల చేత శరీరమంతయు గాయములు పడిన యొక భటుడు ధనస్సును ధరించి నారి బిగించి అన్యభటునితో నాముందర ఉండుము, నీ వీపును నాకు చూపకుము, నీవు శూరుడవు గదా ఇట్లు చేయవచ్చునా అని అనెను. ఇట్టి నిష్ఠుర మాటను విని ప్రతి భటుడు ధనుర్బాణములను ధరించి టంకారధ్వని చేయుచు సింహగర్జనములను చేయుచు బహు నేర్పుగా బాణములను ప్రతి భటునిమీద ప్రయోగించెను. ఆ యుద్ధ మందుసూది దూరని సందు లేకుండా బాణవర్షము కురియుచున్నది. అచ్చట నెత్తురుతో ఒక నది ప్రవహించెను. కాలబోజుడు మొదలైన రణకోవిదులైన శూరులతోనూ ఇతర రాజులతోనూ సుభటులతోనూ చాలా భయంకరమైన యుద్ధము జరిగినది. ఇట్టి యుద్ధమందు పురంజీయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణము ప్రవేశించెను. రాజులు యుద్ధభూమిని వదలి కొంచెము దూరములో డేరాలు వేయించి వాటిలో ఉండిరి. కాంబోజరాజుకు 13 అక్షౌహీనుల సేన ఉన్నది, 3 అక్షౌహీనుల సేవ హతమైనది. పురంజీయుడు తన రాజ్యము శత్రురాజులచేత ఆక్రమింపబడుటకును చింతించుచుండెను. ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయి చింతతో ఏమియుతోచుకున్న పురంజీయునితో సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడను పురోహితుడిట్లు, ఓ రాజా, శత్రుబృందమును జయించకోరి విష్ణుమూర్తి సేవ చేయుము. ఇప్పుడిది కార్తీక పూర్ణిమ, నిండు పూర్ణిమ, కృత్తికా నక్షత్రము కాబట్టి ఇది అలభ్యయోగము. ఈ కాలమందున్న పుష్పములతో హరిని పూజించుము. విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము. హరి ముందర గోవిందా, నారాయణ మొదలైన నామములను పాడుచు నాట్యమును చేయుము. శ్రీస్కాంద పురాణములోని కార్తీక మహాత్యము నందలి 21వ అధ్యాయము సమాప్తము. కార్తీక మహాపురాణం 22వ అధ్యాయం. 22వ రోజు బహుళ సప్తమి. పురంజయ ఉపాఖ్యానం. అత్రి మహాముని తిరిగి చెప్పుచున్నాడు. ఇట్లు సుశీలుని మాట విని పురంజీయుడు విష్ణువాలయమునకు పోయి పుష్పములతోనూ ఫలములతోనూ చిగురుటాకులతోనూ దళములతోనూ షోడశోపచార పూజలతోనూ హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారములను నాట్యమును చేసి హరిమూర్తిని బంగారముతో చేయించి ప్రదక్షిణ నమస్కారాదులచే పూజించెను. పురంజీయుడు కార్తీక పూర్ణిమనాడు రాత్రి హరిని పూజించి గోవిందధృత్యుడై హరినామ స్మరణ చేయుచు ప్రాతఃకాలమందు తిరిగి యుద్ధమునకు బయలుదేరెను. ఇట్లు పురంజీయుడు రథమెక్కి ధనుర్బాణములు, కత్తిని, తూనీరమును ధరించి, కంఠమందు తులసి మాలను ధరించి, కవచమును ధరించి, తలగుడ్డ చుట్టుకొని త్వరగా బయలుదేరి వచ్చెను. అట్లు ఊరి వెలుపలకు వచ్చి నారి టంకార ధ్వనిని చేసెను. ఆ ధ్వని విని రాజులు అందరూ యుద్ధమునకే తిరిగి వచ్చిరి. వచ్చి సింహధ్వనులు చేయుచు బాణవర్షములు కురిపించుచు పూర్వము వలె జయింతము అను తలంపుతో పురంజీయునిపైకి దుమికిడి. పిమ్మట పరస్పరము పిడుగల వంటి బాణములతోనూ వజ్రముల వంటి కత్తులతోనూ ఐరావతము వంటి ఏనుగులతోనూ ఆకాశమునకు ఎగురు గుర్రములతోనూ త్వరగా నడిచెడి రథములతోనూ అన్యోన్య జయకాంక్షతో భయంకరమైన యుద్ధము చేసిరి. కాంభోజరాజు తన సైన్యమంతయు హతమగుట చూచి పురంజీయునకు ఇప్పుడు జయమని తలంచి యుద్ధమును చాలించి మిగిలిన సేనలతో తన పురము చేరెను. పురంజీయుడు జయలక్ష్మీ ప్రసాదము వలన జయమందెను. హరి అనుకూలముగా ఉండిన ఎడల శత్రువు మిత్రమగును, అధర్మము ధర్మము అగును. ఆ హరియే ప్రతికూలముగా ఉంటే మిత్రుడే శత్రువగును, ధర్మమే అధర్మమగును.
కార్తీక వ్రతమును చేయుచు సమస్త కష్టములను నశింపచేయువాడును సమస్త ప్రాణులకు రక్షకుడును అగు హరిని సేవించిన ఎడల సమస్త దుఃఖములు తొలగిపోవును. కాబట్టి కార్తీక వ్రతము ఇష్టార్థములను ఇచ్చును. సర్వతోత్తమ ఉత్తమము. ఇది సర్వశాస్త్ర సారము. సర్వవేద సమ్మతము. కార్తీక మాహాత్మ్య బోధకమైన ఈ అధ్యాయమును నిత్యము వినువాడు అంతమందు హరిని చేరును. ఈ అధ్యాయమును శ్రాద్ధకాలములందు పఠించిన ఎడల పితరులకు కల్పాంతము వరకు తృప్తి కలుగును. శ్రీస్కాంద పురాణములోని కార్తీక మహాత్యమునందలి 22వ అధ్యాయము సమాప్తము. కార్తీక మహాపురాణం 23వ అధ్యాయం 23వ రోజు బహుళ అష్టమి. పురంజయ ఉపాఖ్యానం. అగస్త్యముని అడుగుచున్నాడు. అత్రిమునీంద్ర, పురంజయుడు యుద్ధమందు జయమొందిన తరువాత ఏమి చేసెనో నాకు తెలియచెప్పుము. శత్రుబాధారహితమైన అయోధ్యాపట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై సత్యవాదియు సదాశుచియు దాతయు భోక్తయు ప్రియవాదియు రూపవంతుడును అమితకాంతియును సమనయజ్ఞకర్తయు బ్రాహ్మణప్రియుడును ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును శత్రువులను శిక్షించువాడును హరిభక్తి పరాయణుడును బలీతుదును కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములును అరిషడ్వర్గములను జయించినవాడును కార్తీక వ్రతము చేత పాతకములన్నీయు నశింపచేసికొనిన వాడును అయి యుండెను. ఇట్లున్న పురంజయునకు విష్ణు సేవ యందు బుద్ధి జనించి హరిని ఎట్లు ఆరాధింతును? ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును? అని ఇట్లు చింతించుచున్న రాజుతో ఆకాశవాణి ఇట్లనియే: ఓ పురంజయ, శీఘ్రముగా కావేరికి పొమ్ము. అచ్చట శ్రీరంగము అను దివ్యక్షేత్రము ఉన్నది. అచ్చట శ్రీరంగనాథుడు ఉన్నాడు. కాబట్టి సంసారచ్ఛేదమును చేయువాడగు శ్రీరంగ నిలయుని సేవించుము అని చెప్పి ఊరకుండెను. ఆ మాట విని రాజు అయోధ్యా పట్టణమును విడిచి తన చతురంగ బలములతో అనేక క్షేత్రములను తీర్థములను చూచుచు కావేరీ మధ్యనున్న శ్రీరంగము చేరెను. అట్లుచేరి కార్తీక మాసమంతయు అచ్చటనే ఉండి శేషసాయి యైన శ్రీరంగస్వామిని పూజించుచు కార్తీక వ్రతమును చేసెను. కృష్ణ కృష్ణ అని గానము చేయుచు గోవిందా వాసుదేవ అని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజాపరాయణుడై స్నానదాన జపహోమములు దేవాభిషేకములు చేయుచు నాగసాయిని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతమును సల్చి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమునకు బయలుదేరెను. మధ్యనున్న దేశములను జూచుచు తన దేశముకి పోయెను. రాజు పట్టణము ప్రవేశించి తన ఇంటి యందు సుఖముగా ప్రవేశించి అది మొదలు ధర్మయుక్తముగా భూమిని పాలించెను. తరువాత కుమారులు మనుమలు కలవాడై అనేక భోగములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాశ్రమము అవలంబించి కార్తీక వ్రతమును విడువక చేయుచు హరిభక్తి స్థిరముగా చేసి దానిచేత వైకుంఠలోకవాసి యై సుఖముగా ఉండెను. అగస్త్య మునీంద్ర, కార్తీక వ్రతము సంపూర్ణమైన మహిమగలది. ఈ కార్తీక ధర్మము హరిహరులకి ప్రియంకరము. ఏ విధముగా అయినను వీలుచేసుకొని కార్తీక వ్రతమును చేయువాడు పరమపదమును పొందును. సమస్త సౌఖ్యములను ఇచ్చునదియు భక్తియుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపచేసికొని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందును. శ్రీస్కాంద పురాణములోని కార్తీక మహాత్యమునందలి 23వ అధ్యాయము సమాప్తము. కార్తీక మహాపురాణం 24వ అధ్యాయము. 24వ రోజు బహుళ నవమి. అంబరీషోపాఖ్యానం.
అత్రి మునీశ్వరుడు తిరిగి చెప్పుచున్నాడు. అగస్త్య మునీంద్ర, నీకు కార్తీక వ్రతమందును హరిభక్తియందును ఆసక్తి ఉన్నది. కాన కార్తీక మహాత్మ్యమును ఇంకా చెప్పెదను వినుము. సావధానముగా విన్నెయెడల పాపములు నశించును. కార్తీక మాసమందు శుక్లద్వాదశి హరిబోధిని. ఈ ద్వాదశి సమస్త తీర్థస్నాన ఫలము ఇచ్చును. ద్వాదశి హరికి ప్రియమైనది. కార్తీక ద్వాదశి సూర్యచంద్రగ్రహణముల కంటే అధికము. సమస్త పుణ్యమును ఇచ్చునది. ద్వాదశినాడు చేసిన పుణ్యము కోటి రెట్లగును. ఈ విషయమును తెలిపే పూర్వమందు పరమ భాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని విడువలేదు. అంబరీష మహారాజు ఒకప్పుడు ఏకాదశి రోజున ఉపవాసము చేసి మరునాడు ద్వాదశి స్వల్పముగా ఉండుటను తెలిసికొని ఆలోగానే పారణ చేయుటకు యత్నించెను. అంతలో దూర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమిష చేత భోజనమును యాచించెను. అంబరీషుడు సరేనని ద్వాదశి పారణకు దూర్వాసుని రమ్మనెను. దూర్వాసుడు పారణకు ఆజ్ఞ పుచ్చుకొని అనుష్ఠానము కొరకు వెళ్ళెను. ఆనాడు ద్వాదశి తిథి అతి స్వల్పముగా ఉండెను. దూర్వాసుడు సమయమునకు రాకపోయెను. ద్వాదశి పోవుచున్నది. ఇట్టి సంకటము సంభవించినది. అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడు ఇట్లు విచారపడసాగెను. బ్రాహ్మణుడు, అందులో మునీశ్వరుడు భోజనమునకు అంగీకరించబడి ఉన్నాడు. కాని ఇప్పటికి రాలేదు. ద్వాదశి పోవుచున్నది. ద్వాదశోల్లంఘనము దోషము. అంబరీషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకొని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇట్లని అడిగెను. ఓ బ్రాహ్మణోత్తములారా, వినుడు. దూర్వాసుడు భోజనమునకు వచ్చెదను అనెను. నేను అంగీకరించితిని, ఇప్పటికి రాలేదు. ద్వాదశి పోవుచున్నది కనుక ద్వాదశిలో పారణ చేయకపోతే ద్వాదశితి క్రమణమును కలుగును కనుక మీరు బలములను విచారించి రెండింటిలోనూ ఏది యుక్తమో చెప్పుడు. ఆ మాట విని ఆ బ్రాహ్మణులు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్కయు అతిథిగా వచ్చిన దూర్వాస మహర్షి యొక్కయు గౌరవము విచారించి ఇట్లనిరి. బ్రాహ్మణులు పలుకుచున్నారు. సమస్త భూతలమందును అగ్నిరూపుడైన ఈశ్వరుడు ఉండి భక్ష్య, భోక్ష్య, చోప్య, లేహ్య రూపమున అన్నమును భక్షించుచున్నాడు. ఓ రాజా, ఈ భూసురుడు కోపము చేయకపోయినను భూసురునికంటే ముందు భుజించకూడదు. భూసుర అవజ్ఞకు ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి ఈ రెండును సమానములుగా ఉన్నవి. ఇందు గురుత్వము, లఘుత్వము మాకెందును కనబడియుండలేదు. ద్వాదశి కాలమందు పారణ చేయని ఎడల హరిభక్తి లోపించును. పారణ చేసిన ఎడల దూర్వాసుడు శపించును. ఎట్లైనను అనర్థము రాక తప్పదు. అదియు కొద్దిదిగాదు, గొప్ప కీడు కలుగును. శ్రీస్కాంద పురాణములోని కార్తీక మహాత్యమునందలి 24వ అధ్యాయము సమాప్తము. కార్తీక మహాపురాణం 25వ అధ్యాయము. 25వ రోజు బహుళ దశమి. అంబరీషోపాఖ్యానం. బ్రాహ్మణులు చెప్పుచున్నారు. అంబరీష మహారాజా, నీకిప్పుడు 2 ప్రక్కలనుంచి కంఠ పాసరగ్నువు ప్రాప్తమైనది. ఇది నీ పూర్వపాతకము వలన సంభవించినది. ఈ విషయమునందు మేము నిశ్చయించుటకు సమర్థులము కాము. పారణను ఆపితిమా హరిభక్తికి లోపము కలుగును. పారణ చేయించితి, మా దూర్వాసుడు శాపమిచ్చును. కనుక ఎట్లైనను నీకు కీడురాక తప్పదు. అందు దేనికి నీవు నప్పుకుందునో ఆలోచించుకుని నీవే నిశ్చయించుకొనుము. బ్రాహ్మణులు ఇట్లు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పుచున్నాడు. ఓ బ్రాహ్మణులురా, విష్ణు భక్తిని విడుచుటకంటే భూసుర శాపము కొంచెము మంచిది. నేను ఇప్పుడు కొంచెము జలము చేత పారణ చేసెదను. ఈ జలపానము భక్షణ మగును.
అది భక్షణ మగునని చెప్పియున్నారు. కాబట్టి జలపారణము చేత ద్వాదశితి క్రమణ దోషము రాదు, విప్రతిరస్కారమును లేదు. ఇట్లు చేసిన ఎడల దూర్వాసుడు శపించడు. నాజన్మాంతర పాతకము నశించును. రాజు ఇట్లు నిశ్చయించి జలము చేత పారణ చేసెను. అంతలో దూర్వాస మహాఋషి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించువాడువలే అంబరీష మహారాజును చూచి చెవులకు వినసఖ్యముగాని కఠినమైన వాక్యమిట్లు పలికెను. ఓ రాజా! అతిథిని వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదలి ధర్మభంగకారిణి యైన దుర్బుద్ధితో నీవు ద్వాదశీ పారణ చేసితివి. నీవు అంగీకృతుడనైన అతిథిని నన్ను వదలి దుష్టబుద్ధి గలవాడ వై ప్రతినిధిని చేసినావు. కఠినుడై దూర్వాసుడు మిక్కిలి కోపముతో శాపము ఇచ్చుటకు ప్రయత్నించి ఇట్లనియే: రాజా, నేను దయగలవాడనుగాను అంబరీషును ఉద్దేశించి శాపమిచ్చెను. మత్స్యము, కూర్మము, వరాహము, వామనుడు, వికృతముఖుడు, బ్రాహ్మణు క్రూరుడు, క్షత్రియుడై జ్ఞానశూన్యుడు, బ్రాహ్మణుడై దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడువై యగు అని శాపములని దుర్వాసుడు ఇచ్చినాడు. దూర్వాసుడు ఇట్లు పలుకగా విని అంబరీషుడు భయమొంది నమస్కరించి మునిని తన ఎడల ప్రసన్నునిగా చేసుకొనుటకు ఇట్లని ప్రార్థించెను: అయ్యా! నేను పాపుడను, పాపకర్ముడను, పాపమానస్సుడను. నిన్ను శరణు వేడెదను. నన్ను రక్షింపుము అని కోరెను. ఇట్లు పాదములమీద పడి ప్రార్థించుచున్న అంబరీషుని చూచి హరి ప్రత్యక్షం అయ్యెను. తన భక్తుని కాపాడు తలంపుతోనూ దూర్వాసముని మాటను సత్యముగా చేయవలయునను తలంపుతోనూ దూర్వాసుడు ఇచ్చిన 10 శాపములను తాను గ్రహించి తిరిగి శాపము ఇచ్చుటకు ప్రయత్నించిన దూర్వాసుడి అతిక్రమముతో తగిన శిక్ష విధించవలయునని తలచి చక్రమును పంపెను. ఆ చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంటబడెను. ముని భూమినంతయు తిరిగెను. దూర్వాసుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగింపబడెను. చక్రభయము చేత ఎవ్వడును మునిని రక్షించువాడు లేకపోయెను. శ్రీస్కాంద పురాణములోని కార్తీక మహాత్యమునందలి 25వ అధ్యాయము సమాప్తము. కార్తీక మహాపురాణం 26వ అధ్యాయము. 26వ రోజు బహుళ ఏకాదశి. అంబరీషోపాఖ్యానం. దూర్వాసుడు వేడుకొనుచున్నాడు: జగన్నాథ, మధుసూదన, వక్త్ర సంభవమైన ఈ చక్రము యొక్క ధారలు నాపైన పడకుండా రక్షింపుము. ఓ విష్ణో, సూర్యకోటి సమాన కాంతిగల ఈ ఘోర చక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది. నివారించు స్వామి. ఓ దేవా, నీ భక్తుడైన అంబరీషునకు అన్యాయముగా శాపమిచ్చిన పాతకునకు నాకు ఈ శిక్ష తగినదిగా ఉన్నది. ఈ ప్రకారము విష్ణుమూర్తి ముందర దూర్వాస మహాముని సాష్టాంగ నమస్కారము చేసినవాడై, ఓ స్వామీ, నన్ను రక్షించుమని అనేక మారులు పలికనవాడయ్యెను. అంత హరి నవ్వుచూ ఇట్లనియే: దూర్వాసా, నీవు సాధు నిందితమైన కర్మను ఆచరించితివి. అంబరీషునకు కారణము లేకనే శాపమిచ్చితివి. అంబరీషుడు మనోవాక్కాయముల చేత శత్రువునకును అపకారమును చేయడు. సర్వభూతములందును నన్ను భావించుచు చరాచరములందు అంతటను నన్ను చూచుచుండును. అట్టివానిని నీవు అనేక బాధలు పెట్టితివి. ఇది నీవు తగునా? నీవు భోజనమునకు వచ్చేదనని చెప్పిపోయి సకాలముకు రాలేదు. నీకు అనుష్ఠానమున్న ఎడల అతనికి అనుజ్ఞయు నివ్వలేదు. కేవలము జలమును పుచ్చుకుని ద్వాదశి పారణ ముఖ్య కాలమునకు చేసెను. ఉదక పానమందు ఏమి దోషమున్నది? బ్రహ్మచర్యాదులకు ఆహార నిషిద్ధమందు యుదక పానము విహితమై ఉండగా దాహశాంతికే అంబరీషుడు జలపానము చేసినందున ఏమి దోషము జరిగినది? నీకు ఏదియు సందు దొరకక దానిని ఒకతప్పుగా చేసుకొని శాపమిచ్చినావుగాని విచారించిగా అది దోషమా? నీవు శాపము ఇచ్చితివి.
నీ మాట సత్యమైపోవునను తలంపుతో నేను ఆ 10 జన్మలను అంగీకరించితిని. నా భక్తుడు ధర్మాత్ముడు, సమస్త భూతములందు సమబుద్ధి గలవాడు. అట్టి విషయమును ఎరిగియుండియు నీవు అధర్మముగా శాపము ఇచ్చితివి. అంతట విరమించక తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు తెరచునంతలో నేను చక్రమును పంపినాను. కాబట్టి నీవు అంబరీషుని వద్దకు పొమ్ము. అతడు నీ నిమిత్తము దుఃఖాతులుడై ఉన్నాడు. నీవచ్చటికి వెళ్ళిన ఎడల నీకు క్షేమము కలుగును. దూర్వాస, దుఃఖించకుము. అంబరీషుని విషయమై నీవిచ్చిన శాపము నాకు వరమాయెను. నేను ఈ రూపములనే ధరింతును. నేను ఈ కల్పమున ప్రళయమందు జగత్తు యొక్క స్థితి కారణము కొరకు సంకాసురుని సంహరించుటకును మనువును రక్షించుటకును మత్స్యావతారము. దేవదానవులు సముద్రమును మదించుతరని సముద్రమందు మునిగిన మందర పర్వతమును ధరించుటకు తాబేలును అగుదును. అదే కూర్మావతారము. హిరణ్యాక్షుని సంహరించుటకును భూమిని ఉద్ధరించుటకును వరాహావతారము. హిరణ్యకశిపుని సంహరించుకొరకు క్రోధజ్వాలలచేత దిగంతముల వ్యాపించును. అదే నారసింహావతారము. లోకత్రయమును జయించి బలిని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యమున్న ఇచ్చుకొరకు పొట్టివాడనగుదును. అదే వామనావతారము. క్షత్రియ నాశనము కొరకు మహాబలముతో కూడి క్రూర కర్మితుడనై పరశురాముడను పేరుగల బ్రాహ్మణుడను అనగుదును. అదే పరశురామావతారము. రావణుని సంహారము కొరకు ఆత్మజ్ఞానశూన్యుడై రాముడను రాజునగుదును. అదే రామావతారము. యదు వంశమందు ఆత్మజ్ఞానము కలిగియు రాజ్యము లేని కృష్ణుడను అగుదును. అదే కృష్ణావతారము. కలియుగమందు పాప మోహము కొరకు బుద్ధుడను అగుదును. అదే బుద్ధావతారము. కలియుగాంతమందు శత్రుఘాతకుడైన బ్రాహ్మణుడను అగుదును. అదే కల్క్యావతారము. ఇవి వినువారికి పాతక నాశనములు ఆగను. శ్రీస్కాందపురాణములోని కార్తీక మహాత్యమునందలి 26వ అధ్యాయము సమాప్తము. కార్తీక మహాపురాణం 27వ అధ్యాయము. 27వ రోజు బహుళ ద్వాదశి. అంబరీషోపాఖ్యానం. విష్ణుమూర్తి చెప్పుచున్నాడు. దూర్వాస, అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషమును చేయుచున్నవి. ఈ శాప జన్మముల వల్ల నాకేమి కష్టము లేదు, ఇబ్బంది లేక ఆనందము కలిగినది. రాజు ప్రాయోపవిష్టుడు వలె బ్రాహ్మణ పరివేష్టితుడై పడియున్నాడు. కాబట్టి త్వరగా పొమ్ము. రాజు ఈ ప్రకారముగా చింతించి దుఃఖించి నా మూలముగా చక్రము బ్రాహ్మణుని వెంటబడినది. తాను స్వయముగా బ్రాహ్మణుని చంపినను, తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినను, అన్యుని చేత చంపించినను బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రములందు చెప్పబడియున్నది. దూర్వాసునకు ప్రాణహారకమైన కష్టము నా మూలముగా కలిగెను గదా, కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడనైతిని. దుర్వాస అంబరీషుడి మొదలైన ప్రసంగముతో మిక్కిలి దుఃఖముతో ఉన్నాడు. కాబట్టి నీవచ్చటికి త్వరగా పొమ్ము. నీకును రాజునకును కుశలమగును. ఇట్లు విష్ణువు చెప్పిన మాటను విని దుర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడైన రాజు వద్దకు వచ్చెను. ఇట్లు సూర్యకాంతితో వచ్చుచున్న దూర్వాసుని జూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి చక్రముతో ఇట్లని విన్నవించెను. ఓ చక్రమా, నన్ను మన్నింపుము. దూర్వాసుని సంహరించుట న్యాయము కాదు కనుక బ్రాహ్మణుని రక్షించుము. శ్రీస్కాంద పురాణములోని కార్తీక మహాత్యమునందలి 27వ అధ్యాయము సమాప్తము. కార్తీక మహాపురాణం 28వ అధ్యాయము. 28వ రోజు బహుళ త్రయోదశి. అంబరీషోపాఖ్యానం. నీకు వధ ముఖ్యము కాబట్టి ఉన్నంతలో నా శరీరమును ఇచ్చెదను. ఈ బ్రాహ్మణుని విడువుము.
లేని ఎడల నాతో యుద్ధము చేయుము అనగా చక్రము సంతోషించి రాజును పరీక్షించవలయునను తలంపుతో కోపము వచ్చిన వాడువలె నటించి ఇట్లనియే చక్రము చెప్పుచున్నది. రాజా, తెలియునా? మధుకేటభులను నేను చంపినాను. దేవతలకు జయించుటకు సఖ్యముకాని వారైన రాక్షసులను అనేక మందిని చంపినాను. రాజా, క్షేమము కోరినవాడు బలవంతునితో సంధి చేయవలెను. ఇట్లు న్యాయముండగా నీవు మూరఖత్వమును అవలంబించి నాతో యుద్ధమునకు సన్నద్ధుడవెందుకేతివి? నీవు హరిభక్తుడవని నేను నిన్ను ఇంతవరకు సహించినాను. కాబట్టి నీవు దూరముగా పొమ్ము, ప్రాణములను వృధాగా పోగొట్టుకొనకుము. ఇట్లు చక్రవాక్యమును విని అంబరీషుడు చక్రముతో ఇట్లనెను, చక్రమా, నీవు నా దేవునకు ఆయుధమైతివని నిన్ను బాణముల చేత నూలు ఖండములుగా కొట్టలేను. నీవు క్షత్రియ ధర్మమును అవలంబించి నాతో మాట్లాడుచున్నావు ఇట్లని అంబరీషుడు 24 బాణములను ఆ చక్రముపై వదలెను. క్షాత్ర పౌరుషముతో గూడిన రాజును జూచి చక్రము నవ్వుచు ఇట్లనియే, రాజా, నీ సంరక్షణ నిమిత్తమే హరి నన్ను పంపినాడు. నిన్ను మరియు శరణాగతుడైన బ్రాహ్మణుని విడిచితిని, సుఖముగా ఉండుము అని పలికిన చక్రముతో రాజు అలా విధేయుడై చక్రముతో ఇట్లనెను, సంసార మధ్యను సంచరించెడు పురుగునైన నేనెక్కడ? హరి యొక్క హస్తమందు ప్రకాశించెడి నీవెక్కడా? ఇట్లు తెలిసియు నీతో యుద్ధమునకు సన్నద్ధుడను అయిన నా తప్పును క్షమింపుము. క్రూరమైన నా క్షత్రియ స్వభావము ఇట్లు చేసినది కనుక నన్ను క్షమింపుము అని భూమియందుపడి నమస్కారము చేయుచున్న రాజుతో నీకు క్షేమమగుగాక అని చక్రము పలికి హరి చెంతకి చేరింది. శ్రీస్కాంద పురాణములోని కార్తీక మహాత్యమునందలి 28వ అధ్యాయము సమాప్తము. కార్తీక మహాపురాణం 29వ అధ్యాయము. 29వ రోజు బహుళ చతుర్దశి. సుదర్శనమను చక్రము అంతర్ధానము బొందిన తరువాత అంబరీషుడు భక్తితో దూర్వాసునకు నమస్కరించి ఇట్లని విన్నవించెను, బ్రాహ్మణోత్తమా, నేను మహాపాపిని. కాబట్టి గృహస్థునైన నా ఇంట్లో అన్నమును భుజించి నన్ను ఉద్ధరించుము. ఇట్లు విన్నవించుచున్న రాజును దూర్వాస మహాముని ఆనందముతో ఇట్లనియే, రాజా, ప్రాణములను రక్షించువాడు తండ్రి అని చెప్పబడును. ఇప్పుడు నీచేత నా ప్రాణములు రక్షించబడినవి గనుక నాకు నీవే తండ్రివి. బ్రాహ్మణుడనైన నేను నీకు గొప్ప కష్టమును కలిగించితిని, దాని ఫలమును అనుభవించితిని. చివరకు నీవు దయతో ఆ కష్టమును నివారించితివి. రాజా, నీతో కూడా భుజించెదనని దూర్వాసుడు ధర్మబుద్ధి గలవాడై ధర్మవేత్త యైన అంబరీషునితో సహా భుజించి సంతోషించి ఆజ్ఞాపితుడై ఆశ్రమమునకు వెళ్ళెను. కాబట్టి కార్తీక మాసమందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలప్రదము, సమస్త తీర్థ ఫలప్రదము, సమస్త యజ్ఞ ఫలప్రదమగును. ఈ పుణ్యకథను వినువారు పాపముక్తులై పుత్రపోత్ర సమేతులై అనేక భోగములను అనుభవించెదరు. శ్రీస్కాంద పురాణములోని కార్తీక మహాత్యమునందలి 29వ అధ్యాయము సమాప్తము. కార్తీక మహాపురాణం 30వ అధ్యాయము. 30వ రోజు బహుళ అమావాస్య. కార్తీకమాస మాహాత్మ్యము ఫలశ్రుతి ఋషులు అడుగుచున్నారు, ఓ సూతమహర్షి, మాకు పుణ్యమైన హరి మాహాత్మ్యమును చెప్పితివి, ఇంకా కార్తీక మాహాత్మ్యమును వినగోరితిమి. సూతుడు చెప్పుచున్నాడు, మునీశ్వరులారా, కార్తీక మహత్యము చెప్పెదను వినుడు. కార్తీక ఫలము వేదోక్తమైనది, అనగా కార్తీక మాసము వేదోక్త ఫలమును పొందెదరని భావము. కార్తీక వ్రతము హరిహరులకి ఆనందకారణము. సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థుడనుగాను. కార్తీకమందు హరిహరులని పూజించి స్నానము,
దానము, ఆలయములందు రాత్రి దీపమును వెలిగించుటను చేయువారు అనేక పాతకముల నుండి శీఘ్రముగా విముక్తులు అగుదురు. సూర్యుడు తులారాశిని పొందినది మొదలు 30 దినములు కార్తీక వ్రతమును చేయవలెను. ఆ విధముగా చేయువాడు జీవన్ముక్తుడగును. కార్తీక మాసము పుణ్యకర్మము. సమస్త మాసములందు శ్రేష్టము కార్తీక మాసమందు స్నానమును, దానమును, పూజను, హోమమును, హరిహరుల సేవను చేయువారు సమస్త దుఃఖ విముక్తులై మోక్షమును పొందెదరు. కార్తీక మాసమందు దీపదానము, కంచుపాత్ర దానము, దీపారాధన, ధ్యానము, ఫలము, ధనము అనంత ఫలప్రదములు. కార్తీ మాహాత్మ్యము సర్వ పాపములును నశింపచేయును, సర్వ సుఖములను కలుగజేయును, అన్ని పుణ్యముల కంటెను అధికము. శ్రీస్కాంద పురాణములోని కార్తీక మహాత్మ్యమునందలి 30వ అధ్యాయము సమాప్తము. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.